గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం పారాయణం చేసుకున్నాం. నిన్నటి వరకు మనం 6 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాలు. 7వ స్కందాన్ని 34 భాగాలుగా చెప్పుకున్నాం. 35వ భాగం చెప్పుకుందాం. ప్రహ్లాద చరిత్రలో ఉన్నాం. ముందుగా వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతార వందే లంకా భయంకరం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्रावणीं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं నమామీశ్వరం సద్గురుం సాయిన. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు, బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి వివుడు బలమసురేంద్ర. దిక్కులు కాలముతోనే దిక్కున లేకుండు కలుగు దిక్కుల మొదలై దిక్కుగలలేని వారికి దిక్కెయ్యది అది నాకు దిక్కు మహాత్మా. కాలరూపంబులు గల విశేషంబుల అలఘగుణాశ్రయుండైన వివుడు, సత్వబలేంద్రియ సహజ ప్రభావాత్ముడై వినోదంబుల అఖిల జగము కల్పించు రక్షించు ఖండించు అవ్యయుండ అన్ని రూపములందు అతడు గలడు. చిత్తంబు సమముగా చేయుము మార్గంబు తప్పి వర్తించు, చిత్తంబు కంటే వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక చిత్తమును నీకు వశముగా చేయవయ్యా. మదయుత ఆసుర భావంబు మానవయ్యా. అయ్యా అయ్యా అంటే తండ్రి, నీ మ్రోల మేలాడరయ్య జనుడు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తము గెలవనేరవు. నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధులు ఏడొకడు నేర్పున చూడుము. దానవేశ్వర తండ్రి కూడా చెప్తున్నాడు నీతులు. తోటి బాలకులకు చెప్పిందే చెప్తున్నాడు. అయ్యా, లోకాలన్నీ గడియలోపడే జయించావు కానీ నీ ఇంద్రియాలని జయించలేకున్నావు. నీ లోపల ఉన్న ఇంద్రియాలని, బయట ఉన్న అన్ని లోకాలని జయించావు, నీ లోపల ఉన్న ఇంద్రియ లోకాలని జయించలేదయ్యా. నీలో ఉన్న నీకున్న 6 శత్రులున్నారే, కామ క్రోధ లోభమోహాలు, వీటిని జయించి ప్రాణికోటిలో అప్పుడు నీకు అలా జయిస్తే ప్రాణికోటిలో నీకు విరోధులంటూ ఎవరు లేరు పో అని చెప్పి. పాలింపుము సేముషినున్మాలింపుము కర్మబంధముల సమదృష్ట్యం చాలింపుము సంసారము కీలింపుము హృదయముందు. కేశవ భక్తి ఆయన కూడా కేశవుడి మీద భక్తిని పెంపొందించుకో అనిన పరమ భాగవత సేకరణకు దోషాచర శేఖరుండిట్లని చంపిన సత్యదనరుచును కంపింపక ఓరి నలువా కఠినోక్తులా నన్ను గుంపించద చావునకు తెంపరివై వదరు అని తెరుగున కుమతి నాతోడన్ ప్రతిభాషలాడెడు జగన్నాథుండు నాకంటే నీ భూత శ్రేణికి రాజులు ఏడొకడు సంపూర్ణ ప్రభావుండు భాతం చంపిన మున్నునే వెతకితిన్ పల్మారు నారాయణుండే తద్విశ్వములోన లేడు మరి వాడెందుండురా దుర్మతి. నా తమ్ముణ్ణి చంపాడు, నా సోదరుణ్ణి, వాడిని నేను వదలకుండా చంపుతాన్ని లోకాలన్నీ వెతికినా ఎక్కడా కనపడలేడురా నీ నారాయణుడు. ఓ దుర్మతి ఎక్కడున్నాడు? ఎక్కడ కలడే క్రియనే చక్కిన వర్తించు నెట్టి దాడను వచ్చును చక్కడదు నిన్ను విష్ణును పెక్కులు ప్రేలదు అని భృచ్చి పగిదిన్. వాడికి భృచ్చులాగా పేరుతున్నావు, వాడు ఎక్కడ్రా అని నా హరికింకరుండు సంకింపగా హర్షపులకాంకుర సంకలిత విగ్రహండై ఆగ్రహంబులేక హృదయంబున కేశవునుందల్చి నమస్కరించి బాలవర్తనంబుల నర్తనంబు చేయుచు ఇట్లనియే కలడంబోది కలండు గాలి గలడ ఆకాశంబురన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ల నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులండంతరన్ కలడీశుండు కలండు తండ్రి వెతకంగా ఏలయి ఎడను ఇందుగలడందులేడెను సందేహము వరదు చక్రి సర్వోపహతుండెందెందు వెతికి చూతే అందందే గరుడు దానవాగ్రిని వింటే అన్నాడు. రేపు మనం కొనసాగిద్దాం 36వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गोरा हारती गो सद्गुरुनाथ देवा साईनाथ.